మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి శనివారం కోరారు. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారి జాబితా ఆదివారం మరింత పెరిగింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, ఎన్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని కోరారు. ఆ పదవికి లోకేష్ 100% అర్హులేనని యువగళం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ క్యాడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది అన్నారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన లోకేష్ పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు ఎక్స్ లో తెలియజేశారు. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ కూడా తాను సైతం లోకేష్ ను డిప్యూటీ సీఎం గా నియమించాలి అని సీఎం చంద్రబాబును కోరుతున్నాను అని చెప్పారు. లోకేష్ టీడీపీలో 3వ తరం నాయకుడిగా ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని చెప్పారు. 95,500 మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలియజేశారు. లోకేష్ కృషి వల్లే టీడీపీ సభ్యత్వం 1 కోటికి పైగా నమోదైంది అని చెప్పారు. ప్రజలు కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని, ఇది 1 కోటి మంది కార్యకర్తలు నాయకుల కోరిక అని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఇందులో తప్పేముంది ఆయన ప్రశ్నించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు నాయకులు కోరుతున్న విషయాన్ని ప్రస్తావించగా తాను అదే కోరుకుంటున్నాను అని చెప్పారు. కార్యకర్తలు నాయకుల మనోభావాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.